అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 6 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలిత ప్రకారము రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా మొదలవుతుంది. మరి ఉదయం నుండి చూసినట్లయితే కనుక పెద్దగా పూర్తిగా ఏం మార్పు కనిపించదు. ఇంట్లో కూడా సాధారణమైనటువంటి ఇంటి వాతావరణమే ఉంటుంది. కానీ రేపటి రోజున రాత్రి ప్రత్యేకత ఏమిటంటే ఇది పగలు కాదు, రాత్రి తన అసలు రంగు చూపించినటువంటి రాత్రి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇది అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఒక సంఘటన జరుగుతుంది. ఇదే జ్యోతిశాస్త్రం చెప్తున్నట్టు మాట అండి. రేపటి రోజు ఈ సంఘటన చూసి మీరు మాత్రమే కదండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు చూసుకునే పరిస్థితి అయితే వస్తుంది. మరి ఆ యొక్క సంఘటన ఏమిటి, కుటుంబంలో మొదలయ్యే ఆ యొక్క అలజడి ఏమిటి, లేక ఏదైనా అదృష్ట వార్త, మంచి వార్త అయినా ఏం జరగబోతుంది ఏదైనా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. రేపటి రోజున మీ ఇంట్లో జరిగే సంఘటన కాబట్టి కాస్తంత అంటే ఏం జరుగుతుందో నిజంగా ఖచ్చితంగా మీరైతే తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు బయటికి చాలా కూల్గా కనిపిస్తారు. ఎక్కువగా మాట్లాడరు, గొడవలు పెట్టుకోరు. కానీ లోపల మాత్రం గట్టిగానే ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఏదైనా అన్యాయం జరుగుతుందని జరిగినట్టు అనిపిస్తే కనుక ఎవరి విషయంలో అయినా వెంటనే రియాక్ట్ అవ్వరు. మౌనంగా చూస్తూ ఉంటారు. అన్నిటినీ గమనిస్తారు. అదే విషయంలో చాలా విషయాలు మీలోనే దాచుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో జరిగే విషయాల్లో మీరు ఎక్కువగా సహనం చూపిస్తారు. ఇది ఇంటి విషయం, ఇలా అయితే బాగుండదు, మరి మన విషయాలు ఎప్పుడూ బయటపడకూడదు. ఇటువంటి పరిస్థితులతో ఇటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా దాన్ని మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ రాశి జాతకులు ఒక ఇంటి సమస్యను గమనిస్తున్నారు. ఇది పెద్ద గొడవల వల్ల బయటకు పడలేదు, కానీ మాటల మధ్య చిన్నగా టెన్షన్స్ మొదలయ్యాయి. మీ యొక్క మాటకు విలువ లేకపోవడము, మీ అభిప్రాయాన్ని తేలిగ్గా తీసుకోవడం వంటి విషయాలను మీరు గమనిస్తూ లోపల బాధ కలిగిస్తున్నా, నిరాశ కలుగుతున్న అలానే మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. కానీ మీరు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా బయటకు చెప్పలేదు. ఎందుకంటే మీరు ఇంట్లో శాంతి ప్రశాంతి చెడకూడదని అనుకున్నారు. ఇటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అతి సామాన్యంగా కూడా మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. అయితే రేపటిలోన మీకు మౌనం ఒక్కసారిగా తెరుచుకుంటుంది. ఇక ఈ టిస్ట్ ఎవరి వల్ల వస్తుందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి వల్లే, బయట వల్ల కాదు. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వారు, లేదా రేపటి రోజున మీతో కలిసి ఉండే వ్యక్తి. ముఖ్యంగా ఈ వ్యక్తి ఇప్పటివరకు చాలా సాఫ్ట్గా ప్రశాంతంగా అనిపించి ఉండొచ్చు. కానీ రాత్రి జరగబోయే ఒక మాట లేదా ఒక నిర్ణయం వల్ల అసలు స్వభావం అనేది పూర్తిగా అర్థమవుతుంది. వారు ఏమిటి అనే విషయం కూడా బయటపడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ట్విస్ట్ ఎలా మొదలవుతుందంటే అనుకోకుండా ఒక మాట, లేదా ఒక ఫైల్, లేదా ఒక నిర్ణయం గురించి చర్చ ఇలా బయటపడుతుంది. బయటకు రాగలిగే సాధారణ చర్చ ఉంటుంది. ఒక్కసారిగా ఆ వ్యక్తి ఒక విషయం చెప్తాడు. అది విన్న వెంటనే మీరైతే షాక్ అవుతారు. ఎందుకంటే ఆ విషయం చాలా కాలంగా మీకు తెలియకుండా దాచబడింది, లేదా మీతో చెప్పాల్సిన విషయమైన మిమ్మల్ని పక్కన పెట్టి తీసుకునే నిర్ణయం కూడా అవుతుంది. ఒకటి అసలు ట్విస్ట్ అండి. అదేంటంటే కనుక ఈ విషయము బయటపడిన వెంటనే ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది, చెడిపోతుంది. మాట పెరిగిపోతుంది. మౌనం ఉండదు, ప్రశాంతంగా ఉండదు. మీరు ఎంతకాలంగా ఓపికగా ఉన్నా కూడాను ఆ ఓపిక ఉన్నందున ఒక్కసారిగా మీలో భావం బయటకు వస్తుంది. మీరు పెద్దగా అరవపోయినా మీరు చెప్పే మాటలు మరి చాలా గట్టిగా తాకుతాయి. ఇంతకాలం మీకు చెప్పకుండా ఎలా చేశారనే ప్రశ్న మీ నోట వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితులు ముఖ్యంగా మీరు ఎవరు ఏమిటంటే కనుక బయటకు ఉన్న వ్యక్తి కాదండి. బయట ఉన్న వ్యక్తి అంటే మీ కుటుంబంలోని వ్యక్తి కాదు. మీ కుటుంబం నుంచి బయట ఉన్న వ్యక్తి కాదు, కానీ ఇంటి పాత్ర ఉన్న వ్యక్తి. వారు తల్లి, తండ్రి, జీవిత భాగస్వామి, అన్న లేదా అక్క, వీళ్ళని ఎవరిని అనుమానించాలని మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా?
ఒక కారణం అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి వ్యక్తి ఇప్పటివరకు మీరు చాలా నమ్మకం కనిపించిన వాడే. ఇలా ఉండటం వల్లనే ఈ షాక్ ఎక్కువ అవుతారు. ఇంతనైనా ఇలా చేసింది, ఇతనైనా ఇది చేసినటువంటి భావన మీ మనసులో కూడా చాలా బలంగా ఉండిపోతుంది. మరి ఈ యొక్క రాత్రి జరిగే ఈ సంఘటన వల్ల ఇంట్లో 2 విధాల ప్రభావం ఉంటుంది. మోట టెన్షన్‌గా ఉంటుంది. తర్వాత కొంతవరకు మాటలు ఆగవు. కొన్ని నిజాలు బయటపడతాయి. వినకూడదు అనుకున్న మాటలు అపార్థాలతో కూడుకొని రావచ్చు. కానీ ఇదే సమయంలో ఒక పెద్ద లాభం కూడా ఉంటుంది. మరి ఇంతకాలం దాచిపెట్టిన విషయాలు బయటపడడం వల్ల ఇంట్లో ఉన్న అసలైన సమస్య ఏమిటో మీకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. మీ అనుమానానికి ఒక క్లారిటీ వస్తుంది. సమస్య ఏమిటో తెలిస్తే కదా పరిష్కారం కొనుగోలు ఒక స్పష్టత రేపటిలో ఒక కొలిక్కి రావటం జరుగుతుంది. ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు. రేపటిలో ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. కొన్ని రకాల పరిస్థితులు వారికి పర్సనల్‌గా తగిలిన కొన్ని దెబ్బలు కావచ్చు. లేదా వారు నమ్ముతున్న అబద్ధాలు కావచ్చు. బయట వ్యక్తులను అస్సలు అనలేము. లేదా బయట వ్యక్తులే అని చెప్పలేము. కానీ ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టలేడు అంటారు చూడండి. ఇంట్లో దొంగ అని అర్థం కాదండి. వారు అనుమానంతో ఉండొచ్చు. అవమానం పొంది ఉండొచ్చు. అపార్థాలతో కూడుకొని ఉండొచ్చు. ప్రస్తుతానికి ఏమిటంటే వారి వల్ల ఒక కష్టం కూడా రావచ్చు. ఈ ట్విస్ట్ తర్వాత మీకు మొదట భయం అనిపించినా ఆ తర్వాత జరిగే తెలిస్తే కనుక ముక్కును వేలేసుకోవడం మాత్రం మీ వంతు అవుతుంది. ఇక ఈ రాశి జాతకులు గుడ్డిగా నమ్మేది కొందరిని. వారిలో కూడా ఇలా కొంతమంది కష్టం కలిగించే వ్యక్తులు ఉన్నారా అంటూ మీరే షాక్ అవుతారు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇలా ఇలా ఆలోచిస్తారు. ఏదైనా ఒక విషయంలో మొదట ఒక ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ రాశి ఆలోచనలు ఆ తర్వాతే ముందుకెళ్తాయి. కొద్ది గంటల తర్వాత లేదా మరుసటి రోజైనా మీకు అంతా అర్థమవుతుంది. ఇది జరగటం అవసరమే. ఎందుకంటే ఇది జరగకపోతే మీరు ఇప్పటి వరకు ఆ మౌనమైనటువంటి భారాన్ని మోస్తూ ఉండేవారు. మరి ఈ సంఘటన వల్ల కొంతమంది ఈ రాశి వారి ఇంట్లో అధికారిక సమీకరణలు అయితే మారబోతున్నాయి. మీకు ఈ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయానికి ఎవరు కూడా తేలిగ్గా తీసుకోరు. ఇంకొంతమంది ఒక తాత్కాలిక దూరాన్ని కూడా తీసుకొని వెళ్తారు. కానీ ఆ దూరం శాశ్వతం కాదండి. ఇది పరిస్థితిని చల్లబరచడానికి అవసరమైనటువంటి స్పేస్ మాత్రమే. మరి లాభ నష్టాల విషయానికి వస్తే నష్టం భావోద్వేగంగా ఉంటుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తి గురించి ఒక నిజం తెలుసుకోవడం బాధ కలిగిస్తుంది. కానీ లాభం అయితే పెద్దది. మీరికపై అందంగా అందరిని నమ్ముతారు. అలాగే మీ మీద ఎవరినైతే కన్నేసి ఉంచారో మీ స్థానం ఏమిటో తెలుసుకుంటారు. ఇంట్లో మీ పాత్ర కూడా మారుతుంది. స్పష్టంగా మీకు అంతా బాధపడుతుంది. ముఖ్యంగా రేపటి విషయం ఏంటంటే మీరు రాత్రి ఎంతో ఎమోషనల్ అయినా వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మాటల కన్నా కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించండి. ఇక ఈ రాశి వారి రేపటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఒక నిజం బయటపడింది కదా అని దాన్ని బాయుధంగా మార్చొద్దు. నిజాన్ని అర్థం చేసుకోండి, సాధన చేయండి. చివరిగా మీకు చెప్పాల్సిన మాట కూడా ఒకటేనండి. రేపటి రాత్రి మీ యొక్క ఇంట్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే మొదట్లో మీకు సానుకూలంగా అనిపించకపోయినా ఇది మీ జీవితంలో ఒక కీలక మార్పు అయితే అవుతుంది. ఎందుకంటే రేపటి మీరు మౌనంగా ఉండాలి. భారం గురించి మీరు ఆలోచిస్తారు. మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఇది మీకు రాత్రి జరగబోయే అసలైన విషయం కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల్లో మేము వీడియోలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాము. ఇక రేపటి రోజున ప్రతికూల ఆలోచనలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. జ్యోతిశాస్త్రం ప్రకారము హెచ్చరిక అంటే అనుకోండి. కానీ రేపటి రోజున మాత్రం మీరు మౌనంగా శాంతంగా ఉంటూ మీ యొక్క పరిస్థితిలో మార్పుల గురించి ఆలోచిస్తూ తగుముఖ నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. ఏదైనా కానీ బంధాన్ని దూరం చేసుకోవడం సులువేనండి. దగ్గర చేసుకోవడమే అసాధ్యం. అది కూడా ఇప్పటి రోజుల్లో అంటే మనసులో ప్రేమ ఉన్నా బయట పెట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సానుకూలంగా అనుకున్న అపార్థాలు చోటు చేసుకునే సమయం అలా వచ్చేసింది. పా రేపటి రోజున ఖచ్చితంగా కూడా అంటే చెడు నెగిటివ్ ఎనర్జీలను కలుగజేసేటువంటి సమయం అనమాట. కావున మీరు ఓర్పుగా ఉండండి. అందరినీ ఒక దృష్టితో చూడడం అనేది మీ ఉద్దేశం అండి. రేపటి కొంతమందిని గమనిస్తూనే ఉండండి. వాళ్ళ యొక్క ఆలోచనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారు ఏం చెప్పినా కూడా రేపటి మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా మాత్రం చెప్పదగిన సూచన. రేపటి మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసిపడతనంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.